ఫంక్షనల్ టెస్టింగ్ ని ఎలా చేయిస్తారంటే, ఫంక్షనల్ టెస్టింగ్ ని ముఖ్యంగా రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి మాన్యువల్ వే, ఇంకోటి వచ్చి ఆటోమేషన్ అనమాట. సో మాన్యువల్ అంటే మ్యాన్ ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకుంటున్నా, సింపుల్ అప్లికేషన్. ఇది ఒక హోటల్ బుకింగ్ అప్లికేషన్ అనమాట. సో దీంట్లో లాగిన్ అసలు వర్క్ అవుతుంది లేదని టెస్ట్ చేయాలి. దీనికి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాయొచ్చు. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ టెస్ట్ కేసు ఏంటి దీనికి, నేను కరెక్ట్ యూజర్ నేమో దాని కరెస్పాండింగ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే, నేను లాగిన్ బటన్ క్లిక్ చేస్తే నాకు అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వాలి. అది స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ నా దగ్గర ఏం లేకపోతే జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే ఉంటే నేను ఏం చేస్తాను, మామూలుగా బ్రౌజర్ ని ఓపెన్ చేస్తాను, అప్లికేషన్ ని లాంచ్ చేస్తాను, ఆ తర్వాత యూజర్ నేమ్. ఇవన్నీ నేను నా చేతులతో నా కళ్ళ ద్వారా చూస్తూ ఎక్కడ ఎంటర్ చేయాలని నేను అక్కడ మౌస్ ని క్లిక్ చేసుకుంటూ టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. లాగిన్ క్లిక్ చేస్తే సో సర్చ్ హోటల్ పేజ్ లోకి ల్యాండ్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను నా టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది, లాగిన్ ఇస్ వర్కింగ్ పర్ఫెక్ట్. ఓకే, అదే నేను ఈ సేమ్ థింగ్ ని ఒక టూల్ ద్వారా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మాన్యువల్ గా రైట్ క్లిక్ చేసి జస్ట్ రన్ యాజ్ టెస్ట్ అండ్ స్వీట్ అని కొడుతున్నాను. ఇప్పుడు నేను చేతులు ఎత్తేసాను. ఆ స్క్రిప్ట్ స్వతహాగా ఇప్పుడు బ్రౌజర్ ని స్టార్ట్ చేయాలి. చూడండి, స్టార్ట్ చేసింది, యాప్ ని లాంచ్ చేసింది, మాక్సిమైజ్ చేసింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ క్లిక్ చేసింది, ఇక్కడ చెక్ చేస్తుంది. అది నాకు పాస్ ఆ ఫెయిల్ అనేది ఇక్కడ నీట్ గా పాస్ అని వచ్చింది. ఓకే, దీనికి రిపోర్ట్స్ కూడా జనరేట్ అవుతాయి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిపోర్ట్స్ లోకి వెళ్తే ఈ రోజున ఏంటి డేటు, దీన్ని జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సిస్టమ్ ఎడిటర్ అన్న వెబ్ బ్రౌజర్ అన్న ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, నీట్ గా రిజల్ట్స్ వచ్చాయి. చూడండి, క్రోమ్ బ్రౌజర్ స్టార్ట్, మొత్తం ఏమేమి జరిగిందని. ఇలాంటి మీరు వేల స్క్రిప్ట్స్ రాస్తే వేల స్క్రిప్ట్స్ యొక్క స్టేటస్ అన్ని వస్తాయి. స్క్రీన్ షాట్ కూడా చూడండి, ప్రూఫ్ గా క్యాప్చర్ కూడా చేసి ఈ విధంగా. సో ఇలాంటివన్నీ ఎలా జరిగేసారంటే ఇది ఆటోమేషన్.